చంద్రబాబు సర్కార్ దుబారాకు అంతే లేకుండా పోతోంది. పూర్తి స్థాయి కార్యకలాపాలు చేపట్టక ముందే వెలగపూడి సచివాలయంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. పేషీల్లో వాస్తు లోపాలున్నాయంటూ మంత్రుల బ్లాక్లను పగలగొడుతున్నారు. సచివాలయం 2వ బ్లాక్, 5వ బ్లాక్లో మంత్రుల పేషీలను పగలగొట్టిస్తున్నారు. 2వ బ్లాక్లో 3 మంత్రులు, 5వ బ్లాక్లో 3 మంత్రులకు పేషీలను కేటాయించారు. అయితే ఇవి ఇరుకుగా ఉన్నాయంటూ మంత్రులు పేషీలను తిరస్కరించారు. దీంతో గోడలు కూల్చివేసి పేషీల విస్తీర్ణం పెంచుతున్నారు. దీనివల్ల సచివాలయ నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇప్పుడు సెక్రటేరియట్ లో మార్పులు చేయడం వల్ల అదనంగా సర్కారుపై ఎంత భారం పడనుంది? నిల్మ ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం వెలగపూడి సచివాలయం నిర్మాణ ప్రారంభం అయినప్పటి నుండి అనేక వివాదాస్పదమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వివాదం అని చెప్పొచ్చు. ఏదైతే పూర్తి స్థాయి నిర్మాణాలు జరిగిపోయాయో ఇప్పటికే మంత్రులకు కేటాయించబడిన మంత్రుల ప్రారంభోత్సవాలు కూడా చేసేసినటువంటి మంత్రుల పేషీలను ఇప్పుడు నిన్న రాత్రి నుండి పగలగొడతా ఉన్నారు. మొత్తం 5వ బ్లాక్ లోని అదేవిధంగా 2వ బ్లాక్ లకు సంబంధించినటువంటి మంత్రుల పేషీలు ఇదివరకే ప్రారంభించారు. 5వ బ్లాక్ లో మంత్రి కిమిడి మృణాల్ని, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు, అలాగే కామినేని శ్రీనివాసులకు సంబంధించిన బ్లాక్లు ఉన్నాయి. అందులో సిద్ధరాఘవరావు సంబంధించి ఈ బ్లాక్లకు సంబంధించి చాలా ఇరుకుగా ఉండడం, అదే వాస్తు లోపాలు ఉన్నాయని మంత్రులు గుర్తించారు. వాస్తు లోపాలు ఉన్నటువంటి పేషీల్లో మేము విధులు నిర్వహించలేమని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఇరుకుగా ఉన్నాయి. 600 అడుగులకు సంబంధించిన ఒక్కొక్క మంత్రికి కేవలం 650 అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి పేషీలు ఇచ్చారు. ఈ వ్యక్తి పరిస్థితుల్లో కూడా మేము విధులు నిర్వహించడానికి సరిపోవని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో మంత్రి నారాయణ పైన ముఖ్యమంత్రికి సాక్షాత్ మంత్రివర్గంలో ఉన్నటువంటి దాదాపు మెజారిటీ సభ్యులు స్వయంగా మంత్రి నారాయణ బావైనటువంటి మంత్రి గంటా శ్రీనివాస్ తో సహా మొత్తం మంత్రులందరూ కూడా ఈ పేషీల్లో మేము విధులు నిర్వహించడం ఫిర్యాదు చేయడంతో వాటిని విస్తీర్ణం పెంచడం కోసం, అలాగే వాస్తు లోపాలు ప్రదేశాలను గుర్తించారు మంత్రులు. ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన పురోహితులు తీసుకెళ్లి వాస్తును కూడా చూపించిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం మంత్రుల పేషీలు ఏదైతే 5వ బ్లాక్ లో 2వ బ్లాక్ ఉన్నటువంటి మంత్రుల పేషీలు అన్నింటినీ కూడా పగలగొడతా ఉన్నారు. దీనివల్ల మళ్ళీ వాస్తవానికి ఆగస్టు 15 కల్లా అక్కడ విధులు నిర్వహించేస్తారని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ మంత్రుల పేషీలకు సంబంధించిన పనులు మొదలుకొచ్చాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి గోడలు పగలగొట్టి వాటిని మళ్ళీ విస్తీర్ణం పెంచి మిగిలిన మంత్రుల పేషీలు అన్నింటినీ కూడా ఒక షేప్ లో తీసుకొచ్చి వాళ్ళ సిబ్బందికి సంబంధించిన అదనపు బ్లాక్లను మరొక 200 అడుగులకు సంబంధించినటువంటి విస్తీర్ణాన్ని పెంచుతా ఉన్నారు ఒక్కొక్క పేషీకి. వాటికి సంబంధించిన నిర్మాణాలు జరిపిన తర్వాత మాత్రం ఎంత సుమారుగా ఇంకొక 4 రోజుల పాటు పడుతుంది. అంటే అదనపు వ్యయానికి సంబంధించి గతంలో వచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఎస్ఎఫ్టీకి 3,500 రూపాయలు అత్యధిక రేటును ఖరారు చేశారు ఈ టెండర్ లో, మరి ఆ రేటుకి ఇప్పుడు అదనంగా ఎంత భారం అవుతుందని దీనికి సంబంధించి తర్వాత బిల్స్ పెడతా ఉంటారు. భారీ వ్యయం కంటే కూడా మార్పులు అన్నవి ఒక ప్లానింగ్ లేకుండా, ప్రణాళిక లేకుండా తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరుగుతుంది. హడావుడిగా ప్రారంభోత్సవాలు చేయడం, వాటిలో ఎటువంటి సదుపాయాలు లేకపోవడం, మళ్ళీ ఇప్పటి వరకు సిబ్బంది కూడా ఎవరు కూడా ఇవాళ ఆ మంత్రులకు ఈ వెలగపూడి సచివాలయంలో ఒక్క మంత్రి కూడా విధులు నిర్వహించలేని పరిస్థితి, అలాగే ఒక్క శాఖకు సంబంధించిన ఉద్యోగులు కూడా ఇప్పటి వరకు అక్కడ అడుగుపెట్టి విధులు నిర్వహించలేని పరిస్థితి. ఈవేళ ఆగస్టు 15కి సంబంధించినటువంటి జెండా వందనం కూడా తాత్కాలిక సచివాలయంలో జరగని పరిస్థితి. మరి దీంతో మరింత ఆలస్యం కాబోతుంది ఇప్పుడు మంత్రుల విధుల నిర్వహణ వెలగపూడి సహకార సచివాలయం. మరి దీన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటుందో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.